మినీ ట్రాక్టర్ మహేంద్ర మినీ ట్రాక్టర్ 7వ బహుమతి మహేంద్ర మినీ ట్రాక్టర్. $46,586. శాతం మంది ఫోన్ చేసి ఎన్నో అంతవరకు తీసుకొచ్చి నువ్వు లాటరీ అల్లేయచ్చు కదా. మంచి ఐడియా మంచి వచ్చింది. పోలీసులు ఆపాల్సింది. ఇదేమో కస్టమర్ చించిచ్చినాం, ఇదేమో వాళ్ళకి ఇచ్చేసినాం. అయితే వాళ్ళు ఏం చేసిర్రు, ఇది తీసేసి ఇవేం చేసిర్రు, ఇక్కడ ఉన్నాయి కదా, ఏది లేకుండా ఏదో పేరు రాసి ఫోన్ నెంబర్ లేదు, ఊరు పేరు లేదు, ఏం లేదు. ఇవి ఎవరికి వెళ్ళింది అనుకోవాలి, డ్రాలో చేసిర్రు సార్. అవి ఇంకోటి రాసిన నెంబర్లు, మేము ఇచ్చిన నెంబర్లు ఒక్కట్లేదు, అందులో ఒక్కట్లేదు. మొత్తము వాళ్ళకు సంబంధించిన నెంబర్లు వచ్చినాయి. అవి ఏంది, ఇలాంటి పేర్లు రాసిన నెంబర్లు వచ్చినాయి. డేట్ లేదు, పేరు లేదు, ఏది లేదు. మేము ఏజెంట్ ఏం చేస్తాం, ఇక్కడ పేరు తీసుకుంటాం, ఇక్కడ అడ్రస్ తీసుకుంటాం, ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకుంటాం. నా పేరు వెంకటేశ్వర, అమరాబాద్ మండల్. మాకు ఒక బుక్ ఇచ్చిండు ఏజెంట్, ఎవరు సుమన్ ఇచ్చిండు. సుమన్కు మేము డబ్బులు కట్టినాం. అది సుమను 12 ప్రైజులు తీసిన దగ్గర 10 ప్రైజులు తీసిన దగ్గరనే ఉన్నాడు. తర్వాత ఏం చేసిండు, ఇంతవరకు లేడు. ఇంకా 2 అవుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. దాని మేనేజ్మెంట్ ఎవరైనా తెలుసుకుంటే బండపల్లి వెంకటయ్య, ఆ బండపల్లి వెంకటయ్య ఏం చేసిండు, నేను మాట్లాడతా స్టార్టింగ్ నుంచి మొత్తం మెయింటెనెన్స్ పైన ఆయనే చూసుకున్నాడు. లాస్ట్కి వచ్చే వరకు 2 అవుతుంటే నేను మాట్లాడతా, ఏజెంట్ నా ఏజెంట్ 7 నేను ఏజెంట్ పిలిపిస్తా, నేను బుక్కులు మొత్తం ఏజెంట్కి ఇచ్చిన. ఆ ఏజెంట్ పిలిపించిన తర్వాత మీరు తీసుకుపోయారు కదా ఎక్కడ వాళ్ళ కాడ డబ్బులు వసూలు చేసుకోరని చెప్పింది. అయితే లాస్ట్కి వచ్చే వరకు 2 అయినాక బండపల్లి వెంకట ఏమంటాడు, నాకు తెలియదు, నాది మేనేజ్మెంట్ కాదు, నేనేందంటే చూడనీకి వచ్చినా, వచ్చినా, నువ్వు నాకు అమౌంట్ ఇచ్చినవా, నువ్వు నా కాడ బుక్ తీసుకుపోయినవా, నాకు అమౌంట్ ఇవ్వలేదు, నాకు బుక్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు అని స్టేషన్ పంపని సార్ ఫోన్ చేసిండు. స్టేషన్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద ఈరోజు ఆ స్కీమ్ ఏదో దాదాపుగా 300 రూపాయల లాగా 1,00,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఈరోజు లక్కీ డ్రా తీస్తామని చెప్పేసి ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా తీసే సమయంలో ఇక్కడున్న ఏజెంట్లు కానీ కస్టమర్లు కానీ వాళ్ళకు డౌట్ వచ్చి వాళ్ళ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన పేపర్లు చూస్తే అందులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి మాకు కంప్లైంట్ చేయడానికి ఇక్కడ వచ్చారు. సో అందులో అవకతవకలు జరిగినట్టుగా వాళ్ళు ఇచ్చిన ఆధారాలు సేకరించాం. ప్లస్ అదేవిధంగా దాంట్లో ఏమైనా వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు మీద వాళ్ళ ఆర్గనైజర్స్ మీద అందరి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం. అదేవిధంగా బాధితులందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఎస్ఐ 10